మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈ ఫైటింగ్ చేయండి అంటున్నారండి. మనం మామూలుగా చుట్టుపక్కల వాళ్ళ మీద ఫైటింగ్ చేస్తాం. మన ఇంట్లో వాళ్ళ మీద ఫైటింగ్ చేస్తాం. ఆఫీసుల్లో కూడా ఫైటింగులు చేస్తాం కదా! మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న ఈ ఫుడ్ మీద ఫైటింగ్ చేయండి అంటున్నారండి. రీసెంట్ వరకు మనం ఏం చెప్పుకుంటున్నాం? షుగర్లు ఇలాంటివే ప్రమాదం అనుకుంటున్నాం కదా! వీటికంటే కూడా పెద్ద ప్రమాదం సాల్ట్ అంటున్నారండి. ఫిజిషియన్స్ అసోసియేషన్స్ వరల్డ్ వైడ్ ఫేమస్ డాక్టర్స్ కూడా అంటే వాళ్ళ సంఘాలు కూడా దీని మీద గట్టిగా ఫైట్ చేస్తున్నాయండి. చాలా మెచ్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? అలాంటి సమాచారాన్ని పెద్దగా వాడుకోవట్లేదు. ఆ సమాచారమే తీసుకొస్తున్నాను మీ మధ్యకి. రీసెంట్‌గా ఒక గొప్ప మీటింగ్ జరిగిందండి. ఫిజిషియన్స్ మీటింగ్. సాల్ట్ ఫైట్ అని మొదలెట్టారు వాళ్ళు. సాల్ట్ మీద ఫైట్ చేయండి. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే మన గుండె జబ్బులకి, కిడ్నీలు పాడైపోవడానికి, ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ రావడానికి వేరే వేరే చాలా కారణాలు ఉన్నాయి అనుకుంటున్నాం కదా! అందులో సగానికి సగం కారణం సాల్ట్ అండి. ఈ సాల్ట్ పక్కన పెట్టలేక చాలామంది కూరలో జాలలేదని చెప్పి మళ్ళీ జల్లుకునేవాళ్ళు, ఇంకా పైన చల్లుకునేవాళ్ళు, అనేక రకాలైన ఆ సాల్టు, ఈ సాల్టు, బ్లాక్ సాల్టు, రాక్ సాల్ట్ అని చెప్పి పిచ్చి పిచ్చి సాల్ట్‌లన్నీ వేసుకునేవాళ్ళు. మనలో చాలామంది ఉన్నారు కదా! బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగిపోవడానికి, అవయవాలు పాడైపోవడానికి సాల్టే ప్రధాన కారణం అని చెప్పి నొక్కి ఒక్కాణిస్తున్నారు. ఎవరు? ఫేమస్ వైద్యులే చెప్తున్నారండి. అంటే మీ డాక్టర్ గారు చెప్పుండకపోవచ్చు. వరల్డ్ వైడ్ ఫేమస్ ఫిజిషియన్స్ చెప్తున్నారు. ఫైట్ చేస్తున్నారు స్వయంగా. మరి ఆ విషయం ఎందుకు అనేది మనం తెలుసుకుందాం. సరే ఏం చేయాలి అంటారా? మీరు హిమాలయన్ సాల్ట్ అని, ఆ సాల్ట్ అని, ఈ సాల్ట్ అని చాలా ఉన్నాయి కదండీ. దయచేసి వాటి జోలికి పోవద్దు. సోడియం క్లోరైడ్ అని ఎక్కడైతే ఉందో దాన్ని దూరం పెట్టేయండి. సాధ్యమైనంత వరకు దూరం పెట్టేయండి. ఒకేసారి దూరం పెడితే నాలుకొప్పుకోదు, మనసు బాధపడిపోతూ ఉంటుంది కదా! కొద్దిగా తగ్గించేస్తూ మెగ్నీషియం యాడ్ చేసుకోండి అంటున్నారు. అంటే సాల్టే ఉంటుంది, కొంత డిఫరెంట్‌గా ఉంటుంది. మెగ్నీషియం ఎందుకు? గుండెకి మంచిది, అన్నిటికీ మంచిది కదండీ. బీపీ లెవెల్స్ ఇవన్నీ కంట్రోల్‌లో ఉంటాయి. మెగ్నీషియాన్ని యాడ్ చేసుకోండి అంటున్నారు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఆ సాల్టు, ఈ సాల్టు, రాక్ సాల్టు ఏ సాల్టు వద్దు. అన్నీ కూడా ఒక గాంధీ గారినే ఎగ్జాంపుల్ తీసుకుందామండి. అస్సలు సాల్ట్ లేకుండా తినేవాడాయన. అంటే ఆయన ఫాలో అవ్వమని కాదు. ఒరిజినల్ టేస్ట్ నేను చూస్తాను అంటే ఆ కాయగూరలకు కానీ, పళ్ళకి కానీ మీరు తింటున్న ఏదైనా కానీ ఒరిజినల్ టేస్ట్ చూస్తాను అనేవాళ్ళు ట్రై చేయండి. ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు సాల్ట్ లేకుండా తిని చూడండి. మీ బాడీ మీకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. ఎంత తేలిగ్గా ఉంది, ఎంత హాయిగా ఉంది, ఎంత సుఖంగా ఉంది, జీర్ణ వ్యవస్థ ఎలా ఉంది, మనసు ఎలా ఉంది, బాడీ ఎలా ఉంది మీకు తెలిసిపోతాయండి. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్ అండి. బయట తినే ఫుడ్ గానీ, ఇక డబ్బా ఫుడ్ గానీ, ప్యాకెట్ ఫుడ్ గానీ, మనం భరించలేనంత, శరీరం తట్టుకోలేనంత సాల్ట్ ఉంటుందండి. సో, మనం కూడా ఫైట్ చేద్దామండి. సాల్ట్ మీద ఫైట్ చేద్దాం. నేను చేస్తూనే ఉన్నాను. మీరు కూడా చేస్తూ ఉండండి. కామెంట్‌లో ఒపీనియన్ చెప్పండి. ఫాలో అవుతూ ఉండండి.